నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. చాలామంది పెట్స్‌ని పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది ప్యారట్స్ పెంచుకుంటారు. కొంతమంది డాగ్స్ పెంచుకుంటారు. కొంతమంది ఫిషెస్ పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది బర్డ్స్‌ని పెంచుకుంటూ ఉంటారు కదా! మరి ఇవాళ ఇవన్నీ కలిపి మనం భార్గవ్ గారి ఇంట్లో చూడబోతున్నాం. లో బడ్జెట్‌లో పెట్స్‌ని ఎలా పెంచాలో ఇవాళ మనం చూద్దాం. హాయ్ భార్గవ్ గారు. హాయ్ అండి. నమస్తే అండి. హాయ్ అండి. బాగున్నారండి? బాగున్నాను. మీరు? బాగున్నానండి. మామూలుగా అయితే మనం అందరింట్లో చూస్తూ ఉంటాం. డాగ్స్ చూస్తూ ఉంటాం. చాలా ఇష్టంతో పెంచుకుంటారు. ఒకటి కాదు 5, 10 వరకి ఫిషెస్ పెంచుకుంటూ ఉంటారు. బర్డ్స్ పెంచుకుంటారు. బట్ మీ దగ్గర మాత్రం అన్ని కలెక్షన్స్ ఇక్కడే ఉన్నాయి. మీకు చాలా ఇంట్రెస్టా? అంటే స్టార్టింగ్ డాగ్స్‌తోనే స్టార్ట్ అయిందండి నాకు గూడా. ఓకే. ఓకే. అంటే ఒక స్టెప్, ఒక జర్నీ అనేది ఒక దగ్గర స్టార్ట్ అవుతది గదా! హ్మ్. సో, లైక్ నేను కూడా స్టార్టింగ్ ఇనీషియల్‌గా ఇలా డాగ్స్ తెచ్చుకున్నాను. మన దగ్గర ఓకే. ఐరిష్ రిట్రీవర్స్ ఉన్నాయి. ఓకే. సో, 2 ఉన్నాయి. ఇది బేబీ అన్నమాట. ఇంకా ఓకే. 1 ½ ఇయర్ ఉంది. సో, పెద్దది లోపల ఉంది. చూపిస్తాను అది గూడా. ఓకే. సో, మన దగ్గర అయితే బర్డ్స్ ఉన్నాయి, టర్టిల్స్ ఉన్నాయి, టార్టాయిస్ ఉన్నాయి, హ్మ్. రెప్టైల్స్‌లో ఇగ్వానా ఉంది, ఓకే. స్నేయిల్స్ ఉన్నాయి, ఫిష్ పాండ్, గప్పీస్ అంటే ఫ్యాన్సీ గప్పీస్ ఉన్నాయి. ఓకే. సో, చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఓకే. ఫస్ట్ థింగ్ నా దగ్గర ఉన్నవన్నీ లో మెయింటెనెన్స్ పెట్స్. ఓకే. అంటే ఏది హై మెయింటెనెన్స్ లేదు. హ్మ్. ప్లస్ దాంతో పాటు హ్యూమన్ ఇంటరాక్షన్ ఉన్న పెట్స్ కొన్ని ఉన్నాయి. హ్మ్. హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా అలాగే ఒక చిన్న కార్నర్‌లో పెట్టుకునే పెట్స్ కొన్ని ఉన్నాయి. ఓకే. ఎక్కువ స్పేస్ ఇచ్చి పెంచుకునే పెట్స్ కొన్ని ఉన్నాయి. అసలు స్పేసే లేకుండా పెంచుకునే పెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వావ్! సో, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడి బ్రీడ్ ఇదండి? ఇది ఐరిష్ రిట్రీవర్ అండి. అంటే ఓకే. ఇది కొంచెం క్రాస్ అన్నమాట. జిని ఆహా! పడుకున్నాడు కొంచెం ఓహో! డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. సో, ఇదేంటంటే ఇప్పుడు మీరు చూస్తుందేంటంటే హ్మ్. ఒక గోల్డెన్ రిట్రీవర్‌కి, ఒక ఐరిష్ రిట్రీవర్‌కి పుట్టిన క్రాస్ బ్రీడ్ అన్నమాట. ఓకే. సో, యాక్చువల్ ఐరిష్ రిట్రీవర్ కూడా చూపిస్తాను. ఓకే. ఇప్పుడే భోజనం చేసింది. సో, ఆహా! బాగా టైర్డ్ అయిపోయి పడుకునుంది. సో, మేము లేట్‌గా మీరు వచ్చామన్నమాట. కొంచెం లేట్‌గా వచ్చారు. ఓకే. ఆ! ఓకే. సో, మీకు ఫస్ట్ నేను డైరెక్ట్‌గా ఈ బర్డ్స్ నుంచి చూపిస్తానండి. ఓకే. డన్. ఇవి అంటే ఏ టైప్ బర్డ్స్ అండి ఇవన్నీ? స్పీసీస్ ఏంటంటే కన్యూర్స్ అన్నమాట. ఓకే. సో, వాటిల్లో స్పెసిఫిక్‌గా ఈ 2 సన్ కన్యూర్స్. ఓకే. సన్ కన్యూర్స్ అని ఎందుకన్నారంటే మనకు సన్ ఎలా ఉంటదండి? యెల్లోయిష్ ఆరెంజ్ షేడ్‌లో ఉంటది కదా! హ్మ్. హ్మ్. సో, ఆ బర్డ్ కలర్ కూడా యెల్లోయిష్ ఆరెంజ్ కలర్ ఉండడం వలన సన్ కన్యూర్స్ అన్నారు. ఓకే. అండ్ ఆ 2 ఉన్నవేంటంటే కన్యూర్స్‌లో చిన్న వెరైటీస్. ఆహా! ఇప్పుడు మీరు కలర్ చూసి చెప్పేయొచ్చు. ఆ! అటు లెఫ్ట్‌లో ఒకటి ఉంది చూసారా? యెస్. అది పైనాపిల్ కన్యూర్. అంటే పైనాపిల్ ఏ కలర్‌లో ఉంటది? యెల్లో, రెడ్ అండ్ గ్రీన్ ఓకే. షేడ్‌లో ఉంటది కదా! సో, హ్మ్. పైనాపిల్ కన్యూర్. పైనాపిల్ కన్యూర్‌కి పెయిర్ వచ్చేపాటికి బ్లూ కన్యూర్. హ్మ్. ఫస్ట్ నేను పట్టుకుంటాను. తర్వాత మీరు వాటిల్ని స్లోగా టేమ్ చేసుకోవచ్చు. ఓకే. సో, మీరేంటంటే ఫస్ట్ ఇలా హ్యాండ్ ఫీడ్ చేశారనుకోండి. ఓకే. క్యాష్యూ అంటే దీనికి ఇష్టం. ఆహా! లైక్ మీరు హ్యాండ్ ఫీడ్ చేయండి ఫస్ట్. జస్ట్ ఇలా క్యాష్యూ నోటి దగ్గర పెట్టండి. ఓకే. ఏం భయపడొద్దు. ఏం చేయదు. ఏం చేయదు. సో, ఫస్ట్ అలవాటయిందనుకోండి స్లోగా ఓకే. మీ దగ్గరికి వస్తదనమాట. ఓకే. వస్తది. ఎందుకు వచ్చాక 2 కేజెస్ పెట్టారు? అంటే సేమ్ ఆ! కదా అంటే కదా? ఇవేంటంటే పెయిర్ అనమాట. ఓకే. ఇవి ఎలాగంటే బర్డ్స్‌కి హ్మ్. ఒక్కసారి బాండింగ్ అనేది ఫీమేల్‌కి, మేల్‌కి బాండింగ్ వచ్చిందనుకోండి. హ్మ్. సో, అవి ఒకటి చనిపోయిన తర్వాత ఏమవుద్దంటే కొంచెం ఇరిటేట్ అయిపోతది. అండ్ ఓహ్! రెండోది ఇవి కపుల్‌గా ఉండడం వలన ఇంకొక బర్డ్ స్పీసీస్‌ని అలో చేయదు. ఓకే. అంటే బేబీగా పెంచుకున్నప్పుడు ఓకే. హ్మ్. సెపరేట్‌గా అడల్ట్ స్టేజ్‌లో వచ్చినప్పుడు పెంచుకుంటే హ్మ్. ఇలాగా అవి దగ్గర రానివ్వనమాట. అచ్చా! అండ్ మోర్ ఓవర్ ఇంకొకటేంటంటే ఇప్పుడు దీంతో దాన్ని పేరప్ చేసామనుకోండి. ఇది హ్మ్. పెద్ద బర్డ్, అది చిన్న బర్డ్. ఓకే. సో, ఎగ్స్ పెట్టినప్పుడు ఏమైద్దంటే దీనికి ఇష్యూ అవుతది. ప్లస్ బేబీస్ కూడా సరిగ్గా హెల్తీగా ఉండవు. ఓకే. సో, ఇవన్నమాట. అంటే ఎంత ఏజ్‌లో ఉన్నప్పుడు తీసుకొచ్చారు? నేను 6 మంత్స్ ఉన్నప్పుడు 6 తెచ్చాను. మంత్స్ అప్పటి నుంచి. ఓహ్! అండ్ ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే బర్డ్స్‌తో ఒక లైఫ్ టైమ్ కమిట్మెంట్ ఇవ్వాలన్నమాట. ఎలాగంటే ఓకే. 30 ఇయర్స్ దీని ఏజ్ లైఫ్ స్పాన్ ఓకే. వాటికి 25 ఇయర్స్ దాకా బతుకుతాయన్నమాట. మనం ఓహ్! ప్రాపర్ ఫుడ్ పెట్టామనుకోండి, మంచి సన్‌లైట్ ప్రొవైడ్ చేసి అంటే ఫుడ్ అంటే ఏం పెడతారు? ఇప్పుడు మీరు ఇది చూడండి కేజ్‌లో ఓకే. మార్నింగ్ టైమ్‌లో స్ప్రౌట్స్ పెడతాను. ఓహో! ఇవి స్ప్రౌట్స్. ఓకే. అండ్ ఈవినింగ్ టైమ్‌లో సన్‌ఫ్లవర్ సీడ్స్, కుసుము సీడ్స్ అని చెప్పి సీడ్ మిక్స్ ఉంటది. మీకు అది ఓకే. చూపిస్తాను. ఓకే. సో, అంటే వెరైటీస్ అన్నమాట. డైలీ 2 వెజిటబుల్స్, 2 ఫ్రూట్స్. మార్నింగ్ అయితే స్ప్రౌట్స్ మస్ట్ అండ్ షుడ్. ఓహ్! అప్పుడప్పుడు బాయిల్డ్ ఎగ్ పెడతాను. ఇంకా వెరైటీస్ అన్నమాట అండి. ఎక్కడి నుంచి తెప్పించారు మీరు? ఇది నేను ముంబై నుంచి తెప్పించాను. ఓకే. సో, అంటే మీరలా లీవ్ చేసినప్పుడు అవి బయటికెళ్ళిపోవా అండి?
ఇవి బయటికి వెళ్ళినా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతాయి. ఓకే. అవి కొంచెం వైల్డ్ బర్డ్స్. అవి బయటికి వెళ్ళిపోయాయంటే మళ్ళీ తిరిగి రావు. సూపర్‌గా అరేంజ్ చేశారు భార్గవ్ గారు. అంటే థ్యాంక్ యూ మీరు అండి. ఉంటున్న ఇంట్లో వీటి కోసం ప్రత్యేకంగా మళ్ళా కేజ్ ఏర్పాటు చేసేసి అవి ఉండడానికి ఎంతో స్పెషల్‌గా చేశారు. అంటే ఈ ఐడియాలజీ అంతా ఎవరిది? మీదేనా? కొంచెం ఇంట్రెస్ట్ అండి. లైక్ కోవిడ్ తర్వాత బర్డ్స్ పెంచుకుందాం అనిపించింది. ఓకే. ఫస్ట్ ఆ రెండిటితో స్టార్ట్ చేశాను. పైనాపిల్ అంటే అండ్ ఫస్ట్ అవే వచ్చాయా? ఫస్ట్ అవే వచ్చాయి. ఓకే. వైల్డ్ బర్డ్స్ అన్నమాట అవి. ఆహా! తర్వాత ఇవి టేముడు తెచ్చుకున్నాను. ఓకే. ఓకే. ఇంకా ఇవేనా మీ ఇంట్లో చాలా చాలా అన్ని చూసాము. ఇంకా వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఓకే. రెప్టైల్స్ చూపిస్తాను. రెప్టైల్స్ లో టార్టాయిస్ ఇది కూడా తిరుగుతా ఉన్నాడు. అక్కడ అది అప్పటి నుంచి చూస్తున్నాను వచ్చేస్తూ ఉంది. ఇది సల్కాటా టార్టాయిస్ అండి. ఓకే. సో దీనికి ఏంటంటే షెల్ సెన్సార్ లా పనిచేస్తుంది అనమాట. ఆహా! అంటే మీరు షెల్ తో ఇలా అంటే అది ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో ఓకే. అదొక కైండ్ ఆఫ్ మనకి టిక్లింగ్స్ ఎలా వస్తాయో ఆహా! షెల్ పైన గోరుతో ఇలా అంటే వాటికి టిక్లింగ్స్ వస్తాయి అనమాట. పట్టుకోండి, ఏం చేయదు. ఇలా పట్టుకోండి, ఇలా గట్టిగా పట్టుకోండి, ఏం కాదు. ఓకే. సో సల్కాటా టార్టాయిస్ 2 years ఓల్డ్. సో ఇప్పుడు చూడండి, నా హ్యాండ్ పెడితే నార్మల్గా యూజువల్లీ టార్టాయిస్ ఏమవుతుంది, షెల్ దాంకుంటాయి. ఇది ఏంటంటే బేబీగా ఉన్నప్పుడు నుంచి తెచ్చాం కదా. ఓకే. సో ఇది కూడా ఒక హ్యూమన్ అనుకుంటుంది అనమాట. అంటే మనం కూడా ఒక మన మనిషి అనుకొని ఫ్రీగా ఉంటది అనమాట. ఎన్ని డేస్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు? నేను ఇంత సైజ్ అండి. ఓ, ఇంత సైజ్ ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్ సైజ్. తీసుకొచ్చారు? ఇది నేను హైదరాబాద్ లో మనీష్ అని చెప్పి ఒక బ్రీడర్ ఉన్నారు. ఓకే. సో అతని దగ్గర నుంచి తెచ్చాను నేను. ఓకే. సో యూజువల్లీ నేమ్స్ చాలా పెడుతూ ఉంటారు కదా, దీని పేరు దీని పేరు భీముడు అండి. భీముడు. అండ్ నిజంగానే భీముడు లాగానే ఉంది. ఈ రెండిట్ల పేరు ఏంటంటే ఒకటి రోమియో జూలియట్. ఓకే. అది రాధాకృష్ణ. ఆహా! రాధాకృష్ణ, రోమియో జూలియట్, భీముడు. అంటే ఫుడ్ ఏం పెడతారండి? ఇది ప్యూర్ వెజిటేరియన్ అండి. లైక్ ఏంటంటే మీరు మందారపు ఆకులు కానీ లేదంటే మల్బరీ లీవ్స్ కానీ బఫెలో తినే గ్రాస్ ఉంటుంది కదా, బఫెలో గ్రాస్ ప్యూర్ వెజిటేరియన్. అంటే మీకు లో మెయింటెనెన్స్, అసలు మెయింటెనెన్సే వద్దు నాకు. ఇంటి పక్క చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ఏవైతే లీవ్స్ ఉంటాయో వాటితో దీన్ని పెంచుకోవచ్చు. దీని ఫేవరెట్ ఫుడ్ మునగాకు, మందారపు ఆకులు అండ్ మల్బరీ లీవ్స్, బఫెలో గ్రాస్. మెయిన్ గా బాగా ఇష్టంగా అదంటే క్వాంటిటీ ఎలా పెట్టాలంటే ఇప్పుడు దీని షెల్ ఉంది. ఈ షెల్ సైజ్ ఎంతైతే ఉందో అంత ఫుడ్ కుప్పలా పెట్టేసాం అనుకోండి, డే అంతా అది అలా నెమ్మదిగా తింటూ షెల్ ఫుడ్ ఫినిష్ చేస్తాం. నార్మల్ గా ఇంట్లో తిరుగుతూ ఉంటది. దీనికి ఏంటంటే హీట్ ఉండాలండి, ఎక్కువ హీట్ ఉండాలి. అంటే కొంచెం హ్యూమిడిటీ ఉండకుండా టెంపరేచర్ మంచిగా మెయింటైన్ చేయాలి. అది ఒక్కటే అనమాట, ఇంకేం లేదు. అంటే మామూలుగా ఇవన్నీ కలిసి తిరుగుతూ ఉన్నాయి కదా, ఏం అవ్వండి. ఎందుకంటే ఇవన్నీ బేబీస్ గా ఉన్నప్పుడు తెచ్చుకున్నాను కదా. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ కొత్త పెట్టి తెచ్చుకోవాలనుకున్నాను, బేబీ తెచ్చుకొని వీటి మధ్యలో వదిలేస్తాను. సో అవి ఏంటంటే ఫ్రెండ్లీగా వాటిలందరితో కలిపి తిరుగుతూ ఉంటాయి. ఇందాక అక్కడ చూసాను, దీంట్లోనే చాలా రకాలు ఉన్నాయి కదా ఇక్కడ. అవునండి, కింద కాటన్ ఉంది కదా, తినేస్తుంది. దీనికి ఏది ఫుడ్ ఏంటో తెలియదు. సో అన్ని తినడానికి ట్రై చేస్తుంది. సో అందుకే లీవ్స్ వరకు నేను పర్టికులర్ గా ఫీడ్ చేస్తాను. మొత్తం వాటర్ లో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? అయితే మొత్తం 5 టర్టిల్స్ ఉన్నాయండి. 3 ఏమో రెడ్ ఇయర్ సైడెడ్ టర్టిల్స్. సో ఇది టర్టిల్ అనమాట. అంటే రెగ్యులర్ గా ఇండియాలో చూసేవి. ఇండియాలో అంటే ఇండియా ఈ యానిమల్ కాదు, ఇండియాలో ఎక్కువగా దొరుకుతాయి మనకి. రెడ్ ఇయర్ స్లైడర్స్ పెంచుకోవచ్చు అనమాట. దీని నేమ్ కూడా ఎందుకు రెడ్ ఇయర్ స్లైడర్స్ వచ్చాయంటే ఈ ఇయర్ పైన రెడ్ కలర్ డాట్స్ ఉన్నాయి చూడండి. సో అందుకు రెడ్ ఇయర్ అన్నారు. స్లైడర్ అని ఎందుకు అన్నారంటే మీరు చూస్తే ఇది ఆగట్లేదు, కొట్టేసుకుంటుంది, వదిలేయంగానే వెళ్ళిపోతుంది పరిగెత్తుకుంటూ. సో అందుకు రెడ్ ఇయర్ స్లైడర్ టర్టిల్స్ అంటారు. సో ఇవి యూజువల్లీ టర్టిల్స్ కూడా ఏంటంటే పెంచుకోకూడదు అని అంటారు, బట్ ఇది సింగపూర్ కి సంబంధించిన యానిమల్ అనమాట. సో సింగపూర్ లో ఉండదు కాబట్టి మనము ఇండియాలో పెంచుకోవచ్చు హ్యాపీగా. సో రెడ్ ఇయర్ స్లైడర్స్ ఇవన్నమాట. ఈ 3 అయితే రెడ్ ఇయర్ స్లైడర్స్ అనమాట. మొత్తం 3 ఉన్నాయి నా దగ్గర. సో 2 ఫీమేల్ ఉన్నాయి, 1 మెయిల్ ఉంది అనమాట. 3 రెడ్ ఇయర్ స్లైడర్స్. ఇవి ఎప్పుడు తీసుకొచ్చారు మీరు? ఎంత ఏజ్ లో ఉన్నప్పుడు? రెడ్ ఇయర్ స్లైడర్స్ ఏంటంటే మార్కెట్ లో ఒకటి 600 రూపాయలకి దొరుకుతుందండి. మామూలుగా ఇండియన్ మార్కెట్ లో అందరూ ఏంటంటే దీని చిన్న సైజ్ చూసుకొని కొనేసుకొని ఏం చేస్తారంటే కొంచెం పెద్దదయ్యేదాకా ఉంచుతారు. ఇది 1 feet ట్యాంక్ అనమాట. సో అది ఇంత పెద్దదయ్యేదాకా ప్రాబ్లం లేదు. కానీ ఇది 1 feet అవుతుంది, ఇంత అవుతుంది సైజు. 1 feet అవుతుంది. 1 feet అవుతుంది. దీని లైఫ్ స్పాన్ కూడా 30 years. కొంతమంది ఏంటంటే కొనేసుకొని వచ్చేసి పెద్దమైపోయిన తర్వాత చెరువులో పడేయడం అలా చేస్తారు అనమాట. ఇవేంటంటే పెంపుడు జంతువులు అండి. ఒకేసారి మనం వైల్డ్ లో వదిలేస్తే ఏమవుతుంది అంటే బతకలేమన్నమాట. సో ఫుడ్ లేక స్టాగ్నేట్ వాటర్, అంటే ఇప్పుడు ఇంత హెల్దీ లైఫ్ బతికి ఒకేసారి ఆ లైఫ్ లోకి వెళ్ళగానే ఎక్స్పైర్ అయిపోతాయి. సో ఇవి తీసుకునేటప్పుడు మంచి ఫిల్టర్ ఉండాలి, మంచి హీటర్ ఉండాలి, బాస్కింగ్ ఏరియా ఉండాలి. ఈ పైన చూస్తుంది ఏంటంటే హీటర్ కి వాటర్ ఎవాపరేట్ అవుతుంది కదా, ఆ ఎవాపరేషన్ అంతా ఇక్కడ వచ్చేసి సో ఇది ఒక కైండ్ ఆఫ్ క్లౌడీ లాగా తయారవుతుంది. బట్ వాటర్ క్వాలిటీ అయితే టూ గుడ్ అనమాట. సో మీరు పై నుంచి టాప్ వ్యూ లోంచి చూడొచ్చు. టాప్ వ్యూ లోంచి చూస్తే మీకు
ఎంత క్వాలిటీ లైఫ్ ఉంటుందో మీకు అర్థమవుతుంది. క్లియర్ తెలుస్తుంది. అంటే మామూలుగా చాలా మంది ఇంత మెయింటైన్ చేయరు కదా ఇంట్లో, చిన్న చిన్న గాబులలో వాటిలో బకెట్లలో పెంచుతూ ఉంటారు. పెంచకూడదండి. ఓకే. ఈ రేడియర్ స్లైడర్స్ ఏంటంటే మంచి గుడ్ స్విమ్మర్స్ అనమాట. అంటే మంచి ఈదుతాయి బాగా. మీరు ఇంత చిన్న స్మాల్ స్పేస్ లో పెట్టేశారు అనుకోండి, ఏమవుతుందంటే దాని ఎబిలిటీ అది మర్చిపోతుంది అనమాట. లెగ్స్ నంబైపోతాయి. సో స్లోగా డిసీజెస్ వస్తాయి అనమాట. సో ఇలా హెల్తీగా దానికి స్పేస్ ఇచ్చి దాన్ని మంచిగా పెంచుకుంటే చాలా బాగుంటుంది. వీటికి ఏం ఫుడ్ పెడతారు? పెల్లెట్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తే మన దగ్గర 2 టైప్ ఆఫ్ పెల్లెట్స్ ఉన్నాయి. ఒకటి ట్రాపికల్ కి సంబంధించిన బయోరెప్ట్, ఇంకోటి టైో సంబంధించిన టర్టిల్ ఫుడ్ అనమాట. సో ఈ రెండు ఏంటంటే స్టిక్స్ అనమాట, ఫ్లోటింగ్ స్టిక్స్. మనం ఇలా వాటర్ లో వేసేస్తే ఫ్లోట్ అవుతాయి. సో అవి ఏంటంటే రోజుకి ఎప్పుడన్నా కానివ్వండి, ఏ పెట్టుకన్నా కానీ డైలీ ట్వైసే పెట్టాలి, ఫీడ్ చేయాలి. అది ప్రాపర్ అనమాట. మీరు 3-4 టైమ్స్ ఎక్కువ ఫీడ్ చేశారనుకోండి, ఓవర్ ఒబేస్ అయిపోయి కొంచెం మనకి థైరాయిడ్ ఎలా వస్తుందో వాటికి కూడా అలాంటి హెల్త్ ఇష్యూస్. చాలా మంది గంట చేయకూడదు. అలా చేస్తే ఏమైందంటే వాటర్ కూడా ఇంప్యూర్ అయిపోతుంది ఫాస్ట్ గా. అండ్ ఆల్సో వాటి లైఫ్ హెల్త్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకోసారి నెక్స్ట్ డే గ్యాప్ ఇవ్వాలి. డే బై డే. నా దగ్గర ఇంకో టర్టిల్స్ ఉన్నాయండి. సో ఇవేంటంటే మిస్సిపియన్ మ్యాప్ టర్టిల్స్. చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. ఇది కొంచెం రేర్ అనమాట, కొంచెం కాస్ట్లీ. అది 600కి దొరికితే ఇది ఇప్పుడు 14,000. ఒక పీస్ 14,000కి దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇది మ్యాప్ లాగా స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, సెల్ అనేది. ఈ టర్టిల్ స్పెషాలిటీ ఏంటంటే మాక్సిమం గ్రో అయితే ఇంతే గ్రో అవుతుంది. ఇది ఇంత సైజ్ అయితే అడల్ట్ అయిపోతుంది. రెడ్ ఇయర్ స్లైడర్, రెడ్ ఇయర్ స్లైడర్స్ ఇంత అవుతుంది. అంటే ఇల్లు చిన్నగా ఉంది, ఒక్క ట్యాంక్ లోనే పెట్టుకోవాలి, ఎంక్లోజర్ నాకు దగ్గర పెద్దగా లేదు, ఇదే లైఫ్ టైమ్ లో కావాలి అనుకుంటే మిస్సిపియన్ మ్యాప్ టర్టిల్స్ తెచ్చుకోండి. మన దగ్గర అయితే 2 మిస్సిపియన్ మ్యాప్ టర్టిల్స్ ఉన్నాయి. ఇవి ఎంత ఏజ్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు? ఇవి ఇంకా కొంచెం 6 months. ఇది కొంచెం ఫాస్ట్ గా ఉంటాయండి. మీకు అవి టచ్ చేపిస్తాను. ఇవి మీరు హ్యాండిల్ చేయలేరు. ఇది ఇంకా కామ్ గా ఉంది. ఇవి నా హ్యాండ్ కాబట్టి సరిపోయింది. మీరు దీన్ని పట్టుకోవచ్చు, ఏం కాదు. షెల్ పట్టుకోండి, ఏం కాదు. పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, పడేయద్దు. ఓకే. అది హ్యూమన్ ఫ్రెండ్లీ. ఇది ఈ 2 హ్యూమన్ ఫ్రెండ్లీ కాదు. ఉన్న వాటిలో ఇదేంటంటే మనం కనిపించాం అనుకోండి, 1 hour తర్వాత వచ్చి ఫుడ్ పెట్టు అని చెప్పి మన దగ్గరకు వస్తాయి అనమాట. మన మీదకి వీటికి అఫెక్షనేషన్ ఎక్కువ ఉంటది టర్టిల్స్ ఒకసారి హ్యూమన్ తో బాండ్ అయితే. ఫిషెస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవేం ఫిషెస్ అండి? ఇవి ఫ్యాన్సీ గప్పీస్ అండి. లైక్ గప్పీస్. గప్పీస్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఈ పెట్స్ లో ఏంటంటే లో మెయింటెనెన్స్ పెట్స్ లో మనకి ఈజీగా హ్యాండిల్ చేసేది ఏంటంటే గప్పీస్ అనమాట. సో మన దగ్గర ఉన్నవి డుంబో ఇయర్ గప్పీస్. మీరు ఒక హాలీవుడ్ మూవీ ఉంటది యానిమేటెడ్, డుంబో అని చెప్పి ఎలిఫెంట్ పెద్ద పెద్ద చెవులు ఉంటది. సో మన దగ్గర ఉన్నవన్నీ ఆ గప్పీస్ అనమాట. అంటే డిఫరెంట్ బ్రీడ్స్ అనమాట. మీరు చూపిస్తాను రండి దగ్గరగా మొత్తం ఎలా ఉంటాయి ఇవన్నీ అని. అంటే వీటి స్పెషాలిటీ ఏంటి? వీటిలో మొత్తం 3 varieties ఆఫ్ గప్పీస్ ఉన్నాయండి. సో మీరు చూస్తుంది పర్పుల్ కలర్ లో కొంచెం బ్లూ షేడ్ లో ఉంది, చూసావా? దాన్ని ఏంటంటే డ్రాగన్ గప్పీస్ అంటారు. అంటే ఆ టైల్ ఉంది కదా, డ్రాగన్ టైల్ పెద్దగా ఉంటది కదా, వైబ్రెంట్ గా. సో ఇది డ్రాగన్ టైల్ గప్పీ అనమాట. ఇవన్నీ డుంబో ఇయర్స్. డుంబో అంటే పెద్ద చెవులు ఉంటాయి. అంటే చేపల్లో చెవుల్ని ఏమంటామంటే ఫిన్స్ అంటాం. ఫిన్స్ తో ఈత్తాయి అవి. సో ఈ ఫిన్స్ ఏవైతే పెద్దగా ఉన్నాయో అవి డుంబో ఇయర్స్ అనమాట. అంటే మీరు చూస్తుంది రెడ్ అండ్ ఆరెంజ్ 2 ఉన్నాయి, చూసారా? ఆరెంజ్ ఏంటంటే ఫీమేల్ ఆల్బైనో రెడ్ డుంబో ఇయర్ గప్పి. అంటే వాటిని నేమ్స్ అలా గుర్తుపెట్టుకోవడానికి జనరల్ గా మీకు చెప్పాలంటే డుంబో ఇయర్స్ అనుకోండి. ఆరెంజ్ ఏమో ఫీమేల్, రెడ్ ఏమో మెయిల్. పీకాక్స్ లో మెయిల్స్ ఎందుకు ఎంత బ్యూటిఫుల్ ఉంటాయో గప్పీస్ లో మెయిల్ టైల్స్ కూడా అంతే బ్యూటిఫుల్ ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి. అండ్ రెండోది ఏంటంటే దీనికి గప్పీస్ తెచ్చుకుంటే ఫిల్టర్ అవసరం లేదు, హీటర్ అవసరం లేదు, జస్ట్ నార్మల్ స్టేజ్డ్ వాటర్ లో పెట్టేసినా గానీ సర్వైవ్ అవుతుంది. కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫుడ్ విషయంలో అండి డేలో ట్వైస్ ఫీడ్ చేయాలి. జస్ట్ గప్పీ ఫుడ్ ఉంటుంది బయట మనకి అమెజాన్ లో. స్పెషల్ గా ఉంటుందా మామూలుగా రెగ్యులర్ గా? 2 type ఆఫ్ ఫుడ్స్ ఉంటాయండి. నేనైతే నార్మల్ గా 2 foods పెడతాను. ఒకటి ఇది ఫ్యాన్సీ గప్పీ ఫుడ్ అంటారు. ఈ ఫ్యాన్సీ గప్పీ ఫుడ్ ఏంటంటే కలర్ అనేది బయటికి రావడానికి. అండ్ ఇదేంటంటే ష్రింప్స్. మనము మా చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉంటాయి తెలుసు కదా, రొయ్యలకి పెట్టే ఫుడ్ అనమాట. ఇది సైజ్ బాగా హెల్దీగా గ్రో అవడానికి నేను ఈ ప్రిన్స్ వెయిన్ అనేది పెడతాను అనమాట. సో డిఫరెంట్ ఆప్షనల్ అనమాట. ఎప్పుడు కావాల్సి అప్పుడు ఏదో ఒకటి పెడతా ఉంటాను. కానీ మార్నింగ్ లెగంగానే ఒకసారి ఫీడ్ చేస్తాను అండ్ నైట్ ఒకసారి ఫీడ్ చేస్తాను. టూ టైమ్స్. ఓకే.
వీటి లైఫ్ స్పాన్ ఎంతండి? ఇది జస్ట్ 1 to 2 ఇయర్స్ అండి. గప్పీస్ ఓకే. తెచ్చుకున్నామంటే ఇవేంటంటే వాటికి అంతటా అవే బ్రీడ్ అయ్యి అవే పిల్లలు కంటా ఉంటాయి. ఒక ప్రెగ్నెంట్ గప్పీ నుంచి దాదాపు 20 to 30 బేబీస్ ఒకేసారి అటాచ్ టచ్‌లో వస్తాయి. ఆహా! అంటే అవి సర్వైవ్ అవ్వడం కూడా కష్టమే అనమాట. ఓకే. పేరెంట్సే తినేస్తాయి. ఓకే. సో మీరు చూస్తే నా అక్వేరియంలో హ్మ్. ఈ గప్పీ గ్రాస్ పెట్టాను. చాలా సో ఓకే. ఈ గప్పీ గ్రాస్ మూలన ఏమవుతాయంటే హ్మ్. బేబీస్ వీటిల్లో హైడ్ అయిపోయి మదర్, ఫాదర్ నుంచి తప్పించుకుంటాయన్నమాట. ఓకే. సో గప్పీ గ్రాస్ మూలన అడ్వాంటేజ్ అనమాట. ఓకే. అందుకే దీనికి పేరు కూడా ఈ గ్రాస్‌కి గప్పీ గ్రాస్ అని పెట్టారు. రియల్ బేబీస్ కోసం. గ్రాసే కదా ఇది? రియల్ గ్రాస్ అండి. ఓకే. దీనికి రూట్స్ ఉండవనమాట. అంటే ఓకే. మనం జస్ట్ అక్వేరియంలో గాని, పాండ్‌లో గాని ఏసేస్తే హ్మ్. అది స్లోగా పెరుగుతా ఉంటది. ఓకే. ఎక్కువైపోయే కొద్దీ మనం కట్ చేసి పడేసుకోవడమే. ఇవి రీసెంట్‌గా తీసుకొచ్చారా మీ దాంట్లో? అవునండి. రీసెంట్‌వే ఇవన్నీ. ఓకే. సో నేనేంటంటే నా పాండ్‌లో జస్ట్ ఒక ఫిల్టర్ ఒకటి యాడ్ చేశాను. ఎందుకంటే ఓకే. వాటర్ అస్తమానం చేంజ్ చేయకుండా ఉండడానికి. ఓకే. చాలా మంది ఫిషెస్ తెచ్చుకుంటే దాని మెయింటెనెన్స్ అది ఇది అని అంటారు చాలా గానీ ఎక్కువండి. ఏదో స్మెల్ ఆ! వచ్చేస్తూ ఉంటుంది. బట్ లేదండి. గప్పి ఆ! మనం ఏంటంటే స్మెల్ ఎప్పుడొస్తది అంటే ఫిషెస్‌కి ఓవర్ ఫీడింగ్ చేస్తే. ఓకే. ఇప్పుడు అన్ని ఫిషెస్‌కి కలిపి ఇంత ఫుడ్ ఎయ్యాలి. ఓకే. మనం ఫుడ్ వేసేస్తే 5 మినిట్స్‌కి ఫుడ్ ఫినిష్ అయిపోవాలి. ఆహా! అలా కాకుండా ఫుడ్ ఎక్కువైపోయి పైన వాటర్‌లో తేలుతున్నాయి అనుకోండి. హ్మ్. తేలే కొద్దీ ఏమవుతాయంటే వాటర్ స్పాయిల్ అయిపోయి అమోనియా లెవెల్స్ ఎక్కువైపోయి స్మెల్ వస్తది. 2 మంత్స్‌కి వన్స్ వాటర్ చేంజ్ చేయాలి. ఓకే. అది కూడా 1/4 వాటర్ ఆర్ హాఫ్ వాటర్. ఓకే. కంప్లీట్‌గా చేయొద్దు. కంప్లీట్‌గా చేంజ్ చేయకూడదు. ఏ ఓకే. ఫిష్ కన్నా కంప్లీట్‌గా చేంజ్ చేయకూడదు. ఓకే. ఎందుకంటే ఇవేంటంటే ఈ ఫుడ్‌లో ఉన్న న్యూట్రిషన్ అంటే ఇప్పుడు అది పాటీకెళ్ళిన దాంట్లో నుంచి కూడా న్యూట్రిషన్ ఉంటది. ఓకే. సో ఆ వాటర్‌లో మింగిల్ అయ్యి సైకిల్ అయిపోయి ఆ వాటర్ అనేది మంచి హెల్తీ బ్యాక్టీరియాతో ఉన్న వాటర్ అన్నమాట. ఓకే. సో వాటర్ చేంజ్ చేస్తే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ 50% ఆఫ్ వాటర్ అండ్ ఓకే. 30% ఆఫ్ వాటర్. ఓకే. అండ్ ఇంకొకటి మీరు చూస్తే నేను కరెక్ట్‌గా సన్‌లైట్ బయట పెట్టాను. యెస్ అండి. సో చాలా బ్యూటిఫుల్‌గా సన్‌లైట్ ఉంది. మూలాన ఏంటంటే సేమ్ మన హ్యూమన్స్ లానే మనకి విటమిన్ డి ఎలా కావాలో వాటిలికి సన్‌లైట్ అనేది అంత ఇంపార్టెంట్. ఓకే. బట్ సన్‌లైట్ మూలాన ఆల్గే ఎక్కువ ఫార్మ్ అవుతది. ఓకే. సో ఈ ఆల్గే ఫార్మ్ అవ్వడానికి ఆల్గే కంట్రోల్ అవ్వడానికి నేనేం చేశానంటే ఇది యాపిల్ స్నేల్. ఇది యాపిల్ స్నేల్ అన్నమాట. ఓకే. సో దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే ఇది పెద్దదైతే ఇంత సైజ్ అవుతది యాపిల్ అంత షేప్. ఆహా! సో అందుకు దీన్ని యాపిల్ స్నేల్ అంటారు. దీని జాబ్ ఏంటంటే అక్వేరియంలో ఎక్కడైతే ఆల్గే అంటే నాచండి. నాచు. ఆ! నాచు, పాచు ఎక్కడైతే ఉంటదో ఓకే. దాని ఫుడ్ అదే. దీనికి సెపరేట్‌గా మొత్తం ఫుడ్ ఏం లేదు. తినేస్తుంది అదే ఇది. తింటది. ఓకే. ఓకే. సో మన దాంట్లో 4 ఉన్నాయన్నమాట. ఆహా! సో ఈ 4 లైక్ వర్కర్స్ అన్నమాట. సో ఓకే. ఇవి వర్కర్స్ ఇవేంటంటే రాయల్ ఫ్యామిలీ. సో పైన ఉంటాయి. ఓకే. అవేమో వర్కర్స్ పని చేసుకుంటాయి. ఓకే. ఇలా ఓకే. పాండ్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా గ్రాస్ పేసేసి ఇలాగా హ్మ్. చూడ్డానికి బ్యూటిఫుల్ ఉంటది. అండ్ ఆల్సో మనకి మెయింటెనెన్స్ తక్కువ. ఎప్పుడన్నా ఎర్లీ మార్నింగ్స్‌లో గాని, ఈవినింగ్స్‌లో దాని పక్కన కూర్చున్నా గాని అదొక ఐ ఫీస్ట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు స్నేల్స్‌లో కూడా మీకు ల్యాండ్ పైన ఉండే స్నేల్స్ చూపిస్తాను. ఓహ్! ఒకసారి చూద్దాం. సో ఈ వాటర్‌లో ఉండాల్సిన అవసరం ఇది లేదు. ల్యాండ్ పైన ఉంటాయి. యాక్చువల్లీ దీని ఓకే. ఎన్‌క్లోజర్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయలేదు. ఓకే. సో మీకోసం ఇది రీసెంట్‌గా తీస్తున్నాను. తీసుకొచ్చారా? 1 మంత్ అవుతుంది. 1 మంత్ 1 మంత్. అవుతుంది. ఇది కూడా ఎంతేనండి. హ్మ్. వాటర్‌లో ఉండేవన్నీ కార్నివోరస్. ఓకే. కార్నివోరస్ అంటే మనం చిన్నప్పుడు చదువుకుంటాం. అటు లీవ్స్ తింటాయి. ఇటు నాన్ వెజ్ కూడా తింటాయి. యెస్. యెస్. ఇవేంటంటే ఇప్పుడు మీకు చూపించేది ఆల్బైనో జెయింట్ స్నేల్ అన్నమాట. మీరు ఓకే. చూస్తే జెయింట్ స్నేల్ ఇది. ఈ స్నేల్ స్ట్రక్చర్ చూస్తారు కదా! సో దీనికి గర్ల్స్‌కి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉందండి. ఏంటి? ఇప్పుడు గర్ల్స్ మీరు కాస్మెటిక్స్ యూజ్ చేస్తారు. యెస్. ప్రెజెంట్ స్నేల్ జెల్‌తో ప్రిపేర్ అయిన కాస్మెటిక్స్ చాలా ఫేమస్ అయినాయి. తెలుసా అవునండి. అండి? అవునండి. కాస్ట్‌లీ కూడా. అవును. అవి ప్రిపేర్ అంటే చేసి వీటి నుంచి తయారు వీటిల చేస్తారా? నుంచే తయారు చేస్తారు. ఇప్పుడు ఇది ఉంది. ఓహ్! ఆల్బైనో జెయింట్ స్నేల్ కదా! ఇప్పుడు దీని నుంచి ఈ మ్యూకస్ వస్తది ఇక్కడ. ఇలా ఓకే. అంటే ఈ మ్యూకస్ ఉంది చూసారా? యాహ్! ఈ మ్యూకస్ నుంచి ఇది కాస్మెటిక్స్ ప్రిపేర్ చేస్తారు. ఓకే. ఇది మీకు నార్మల్ స్నేల్ ఇంత ఉంటది. ఇది హ్మ్. ఆల్బైనో జెయింట్ స్నేల్. ఇంకా సెమీ అడల్ట్ ఇంకా పెద్దదవుతదనమాట. ఇది మంచి మీకు ఫ్రీగానే ఉంటాయన్నమాట. ఓకే. లైక్ ఇవి దీంతో వచ్చే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒక కంపానియన్ కావాలి. కానీ అసలు దాని గురించి పట్టించుకోకూడదు. హ్మ్. అలాంటప్పుడు ఇవి తెచ్చుకోవాలి. ఓకే. డైరెక్ట్ ఫుడ్ పెట్టేసి వదిలేస్తే అవే తింటాయి. దీనికి కంపానియన్ వీటికేం ఫుడ్ పెడతారు? మీరు కర్రీ చేసుకున్నప్పుడు ఏవైతే మిగిలిపోయిన వెజ్జెస్ ఉంటాయో ఓకే. ఆ వెజ్జెస్ పెట్టేస్తే సరిపోతది. ఓకే. పట్టుకోండి ఏం కాదు. జస్ట్ ఇలా పట్టుకోండి. షెల్ పట్టుకోండి ఏం కాదు. ఓకే. ఆల్బైనో ఓహ్! జెయింట్ స్నేల్స్ అంటే ఇవి అన్నమాట. లోపలికెళ్ళిపోతున్నాయి. వీటికి టచ్ అనేది అర్థమవుతుందా? ఇవి ఏంటంటే జస్ట్ ఏంటంటే ఒక షోకేస్ పెట్టలాగా అండి. ఓకే. లైక్ మనం ఫిషెస్ ఎలా పెంచుకుంటామో హ్మ్. ఇది కూడా అంతే అన్నమాట. ఓకే. సో ఇవి జెయింట్ స్నేల్స్. నా దగ్గర 4 పీసెస్ ఉన్నాయి. ఓకే. సో ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది కలకత్తా నుంచి తెప్పించానండి. కలకత్తా మనకి నుంచి. ఎప్పుడన్నా గాని ఇంపోర్టెడ్ యానిమల్స్ ఎగ్జాటిక్ యానిమల్స్ అంటారు. ఎగ్జాటిక్ అంటే బయట కంట్రీ నుంచి తెచ్చి మన కంట్రీలో పెంచుకునేవి. ఓకే. సో ఎప్పుడన్నా గాని షిప్‌మెంట్ ద్వారా జరుగుతాయన్నమాట ఓకే. ఇవన్నీ.
సో షిప్స్ ద్వారా కలకత్తాకి కానీ లేదంటే ముంబైకి కానీ రీచ్, చెన్నై కానీ ఈ 3 ప్లేసెస్, కేరళ, ఈ 4 ప్లేసెస్లోకి రీచ్ అయిన తర్వాత వాళ్ళు సేల్ స్టార్ట్ చేస్తారు బ్రీడింగ్. అంటే మామూలుగా భార్గవ్ గారు, అంటే ఇవి పెంచుకుంటే మనకి కేసు అవుతుందా? అంటే పోలీస్ వాళ్ళది చేస్తుంటారు కదా, ప్రాబ్లం ఏం అవ్వలేదా మీకు? ఫస్ట్ థింగ్ అండి, ఇవి ఎగ్జాటిక్ పెట్స్, అంటే మన కంట్రీకి సంబంధించిన యానిమల్ కాదు. సో మనం బేసిక్గా పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను లైవ్ లో మీడియా ముందు వచ్చి మీతో మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు పోలీసెస్ కానీ ఎవరన్నా కానీ అన్ని పెంచుకుంటున్నావు ఏంటి అని క్వశ్చన్ చేయొచ్చు. బట్ నా దగ్గర అన్నిటికీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో మీరు సపోజ్ ఒక బర్డ్ కానీ టాటాయిస్ కానీ సల్కటా బయట కంటే టాటాయిస్ పెంచుకుంటున్నారు అనుకోండి, సోషల్ మీడియాలో మీరు అప్లోడ్ చేస్తున్నారు. అప్పుడు మీ దగ్గర ఏంటంటే అది ఆథరైజ్డ్ గా కొన్నారు అని ప్రూఫ్ ఉండాలి. సో ఫస్ట్ ప్రూఫ్ ఏంటంటే మీరు ఎవరైతే బ్రీడర్ దగ్గర తీసుకుంటున్నారో ఆ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ప్లస్ దాంతో పాటు మీరు వారి దగ్గర నుంచి కొన్నట్టు రిసిప్ట్, ఆ 2 ఉండాలి ఫస్ట్ అది. అండ్ సెకండ్ ఏంటంటే గవర్నమెంట్ మనల్ని టచ్ చేయకూడదు. సో మనకు కూడా మీకు కూడా ఆడియన్స్ కూడా పెట్ బయట నుంచి తెచ్చుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్ కావాలంటే బ్రోకర్స్ ద్వారా అలాగా లీగల్ గా అవి అమౌంట్ పెట్టి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరివేష్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో పరివేష్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఎడ్యుకేటెడ్ ఎవరన్నా కానీ జస్ట్ లాగిన్ అయిపోయి ఇలాగ పెట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఉంటుంది. సో రిజిస్టర్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ వైల్డ్ లైఫ్ పీపుల్ వచ్చి మన దగ్గరికి ఏమేం పెట్స్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఎలాంటి కండిషన్స్ లో ఉన్నాయి అవి చెక్ చేసుకొని మనకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇదే మ్యూకస్ అండి, ఇదే మ్యూకస్. ఆ సర్టిఫికేట్ ఉందనుకోండి ఏం కాదు, మన దగ్గర అన్నిటికీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఎవ్రీ మంత్ మీకు? మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి. ఇప్పుడు ఇది ఉంది ఆల్బైనో జెంట్ స్నైల్స్, దీని ఫుడ్ ఏంటి? ఇప్పుడు మా ఇంట్లో బెండకాయ కర్రీ వండుతున్నారు. సో బెండకాయలో ఒక చిన్న పార్ట్స్ తీసి వీటికి వేసేస్తాను. సొరకాయ వండుతున్నారు, సొరకాయ తీసి వేసేస్తాను. పాలకూర పప్పు అనుకోండి, స్పెషల్ గా వీటి కోసం బయట నుంచి తెచ్చేది జనరల్ గా మనం తిన్నదే వీటికి పెడతాం. మనకి ఇప్పుడు మీరు చూసిన వాటిల్లో బర్డ్స్ కి అది మెయింటెనెన్స్. ఏ మెయింటెనెన్స్ అంటే మార్నింగ్ స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ నైట్ టైం ఏమో సీడ్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 kgs తెచ్చుకుంటే ఒక 1.5 month వస్తుంది. అదొక్కటే మెయింటెనెన్స్ నాకు. భీముడు ఉన్నాడు, ఇప్పుడు టాటాయిస్ ఉంది, దానికేంటి ఇంటి పక్కన ఉన్న మునగ చెట్టు ఆకులు అండ్ మందారపు ఆకులు ఏవైతే లీవ్స్ ఉంటాయో వాటిని తీసి మిక్స్ చేసి న్యూట్రిషన్ వాటికి తగ్గట్టు ప్రిపేర్ చేసి ఫీడ్ చేస్తాను. ఫిష్ ఫుడ్ ఉంది, నేను ఒకసారి ఒక డబ్బా ఒక 1 kg కొన్నానంటే 6 months వస్తుంది నాకు, లేదంటే 1 year వచ్చేస్తుంది అంటే క్వాంటిటీ తక్కువ పెడితే. టర్టిల్స్ ఉన్నాయి, టర్టిల్స్ ఏంటి? టర్టిల్స్ కూడా టర్టిల్ స్టిక్స్, అది కూడా ఎంత 600 rupees కి మనకి ఒక పెద్ద 800 grams వస్తుంది. 3 months 4 months వస్తుంది. సో మన శ్రమ ఏంటంటే మంత్ కి ఒకసారి వాటర్ చేంజ్ చేయడం, 2 months వన్స్ వాటర్ చేంజ్ చేయడం. ఇప్పుడు చూపించేది మీకు లిజర్డ్స్ అంటే భయమా? చాలా భయం. ఇప్పుడు మన దగ్గర ఒక లిజర్డ్ ఉంది, లిజర్డ్ కూడా ఉంది, అది కూడా 4 feet లిజర్డ్ ఉంది అండ్ సెమీ అడల్ట్. దాని ఇగ్వానా అంటారు, రెప్టైల్. సో మీకు చూపిస్తాను, భయపడకండి, చాలా ఫ్రెండ్లీ. నేను టేమ్ చేశాను. టేమ్ మీనింగ్ ఏంటంటే అలవాటు చేయడం హ్యూమన్ తో. మీకు చూపిస్తాను రండి, అది కూడా రండి చూద్దాం. సో నేను చెప్పాను కదండి రెప్టైల్ అని చెప్పి. సో దీని సైంటిఫిక్ నేమ్ ఇగ్వానా అనమాట. ఇగ్వానా. సో ఇగ్వానాలో చాలా వెరైటీస్ ఉన్నాయి, అంటే చాలా కలర్స్ ఉన్నాయి, మ్యూటేషన్స్. గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, బ్లూ ఉంది, ఆల్బైనో ఉంది. మన బడ్జెట్ బట్టండి. బేబీ నేను తెచ్చుకుంది 8,000 నుంచి తెచ్చుకున్నాను. సో ఇదేంటంటే ఫ్రెండ్లీ ఇగ్వానా అనమాట, అంటే హ్యూమన్ టచ్ ని కూడా ఫీల్ అవుతుంది, ఎంజాయ్ చేస్తుంది. మీరు ఒకసారి టచ్ చేస్తానంటే టచ్ చేయండి, ఏం కాదు, టచ్ చేయండి, నార్మల్గా టచ్ చేయండి, ఏం కాదు, ఫ్రీగా ఉండండి. అలా పెట్టండి, ఏం కాదు, అంతే. అలా కాదండి, ఇలానండి, ఏం చేయదు, ఫ్రెండ్లీ అనమాట. దాని మూడ్ బాగుంది ఇప్పుడు, అంతే అంతే అయిపోయింది. సో ఇదేంటంటే బేబీగా ఉన్నప్పుడు నేను తెచ్చుకున్నాను అనమాట. ఎన్ని మంత్స్ ఎప్పుడు తెచ్చుకున్నారు? నేను 1 week బేబీ ఉన్నప్పుడు తెచ్చుకున్నాను. 1 week బేబీ ఉన్నప్పుడు తెచ్చుకున్నాను. ఇప్పుడు చూస్తే దీని మెజర్మెంట్స్ ఇక్కడ నుంచి టైల్ దాకా ఆల్మోస్ట్ 3 feet ఉందన్నమాట. సో ఇది స్లోగా 6 feet పెరుగుతుంది విత్ టైల్ తో. సో ఇది ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్. లైక్ మీరు భీముడికి ఏదైతే ఫుడ్ ఉంటుందో సేమ్ ఫుడ్ దీనికి పెడతాను అనమాట. వెరీ లో మెయింటెనెన్స్. బట్ ఏంటంటే హ్యూమన్ తో ఇంటరాక్షన్ కనుక డైలీ ఉంటే ఇలా ఫ్రెండ్లీ ఉంటుంది. వైల్డ్ ఇగ్వానాస్ ఎలాగంటేనండి టైల్ తో కొడతాయి. మనకి కొరడా ఉంటది కదా, ఇక్కడ ఉన్నాడు వీళ్ళందరూ ఫ్రెండ్ అండి, బాస్ అనమాట. అందరిని ఇలా చెక్ చేసుకుంటూ ఉంటారు. హాస్టల్స్ లో వార్డెన్ ఉంటారు కదా, హాస్టల్లో వార్డెన్ ఉంటారు కదా, సో వార్డెన్ లాగా మొత్తం చూసుకుంటా ఉంటాడు అన్నమాట. ఆ రూమ్ లో ఉన్నప్పుడు అక్కడ వచ్చి భీముని చూసి ఇక్కడికి రాగానే ఎలా ఉందని చూసి మనం ఏమైనా చేస్తాం, బర్డ్స్ దగ్గరికి వెళ్ళగానే బర్డ్స్ ఏం చేస్తున్నారు మనం ఏమైనా చేస్తున్నాం ఇన్స్పెక్షన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇగ్వానా ఐస్ క్లోజ్ చేసి ఉంది చూసారా, అంటే ఏమైందంటే హ్యూమన్ టచ్ వచ్చింది కదా. ఇప్పుడు మనము ఫర్ సపోజ్ ఎవరినన్నా ఇలాగా
మసాజ్ చేస్తున్నా ఇలా చేస్తున్నా వాళ్ళు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు కదా. సో ఇప్పుడు అది ఆ ట్రాన్స్ లో ఉందన్నమాట. సో ఈ టైంలో మీరు దాన్ని ఏం చేసినా ఏం చేయదు, మీరు ఎత్తుకోవచ్చు, ఏలా చేయొచ్చు. మా మమ్మీ అలానే ముద్దు పెడతాది, నాకు నేర్పించింది. ఇగ్గువనే తెచ్చింది నేను. అలా అలా టేమ్ చేయడం, ప్యాంపర్ చేయడం అనేది మమ్మీ చూసుకుంటారు. మొత్తం మమ్మీ చూసుకుంటారు. ఓకే. అంటే కింద మొత్తం మీద వేసారు ఏంటిది? ఇది కోకోపీట్ అండి. సో ఏం చేస్తానంటే కోకోపీట్ పైన ఇప్పుడు ఇవాళ ఇది ఫుడ్ తినింది, ఈ ఫుడ్ రేపటికి ఎండిపోతుంది, ఎండిపోయింది కూడా కింద వేసేస్తాను అనమాట. ఎందుకంటే అది ఫుడ్ ఏమంటే ఫ్రెష్ లీవ్స్ ఉంటుంది. ఉన్న వాటిల్లో బాగా హైజీన్ అన్న యానిమల్ ఇది ఒక్కటే. కిందకి వెళ్ళి పాటీకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేస్తుంది. సో వాష్రూమ్కి వెళ్ళాలంటే అలా కిందకి వెళ్తుంది అనమాట. అలవాటు. భయం అన్నారు మీరే, దాని చాలా మంచి ఫస్ట్ భయం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అంతేనండి, అదే చిన్న పిల్లలు ఏదో తాకినట్టుగా ఉంది. దీనికి డ్రాగో అని పేరు పెట్టాను. అప్పుడే గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చిందండి, నేను తెచ్చుకున్న టైంలో సీజన్ ఫినాలే జరుగుతుంది. సో ఆ టైంలో డ్రాగో అని ఇలా పేరు పెట్టాను. అంటే ఎంతసేపటి వచ్చేసి అలా ఉండిపోతుందా? ఉండిపోతుంది. ఇది కూడా ఎలాగంటేనండి, ఇప్పుడు ఏ పెట్టన్నా దాని ఫేస్ మీద నుంచి ఇలా చెయ్యకూడదు, వెళ్ళిందంటే అగ్రెసివ్ అవుతుంది. ఇప్పుడు ఐస్ క్లోజ్ చేస్తుంది, మనం ఇలా దానికి ఏంటంటే నేను టచ్ చేయబోతున్నాను అని ఇలా అనుకుంటూ ఇలా తీసుకెళ్ళాలన్నమాట. అప్పుడు అది ఏం చేయదు. ఓకే ఓకే. చాలా లో మెయింటెనెన్స్ లో ఉందండి, బాగా పెద్ద ఖర్చు కూడా ఏం లేదు, జస్ట్ కానీ నేను సన్లైట్ పెడతానండి. అంటే డేలో ఒక 1 hour సన్లైట్ లో ఉంచుతాను. అండ్ దీని ఎన్క్లోజర్ లో ఆకులు ఇవి పెడతాను. అండ్ సెటప్ చిన్న సెటప్, అవసరం వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది, అప్పుడే అదే లోపలికి వెళ్తాది. మామూలుగా మీరు అంటే బయటకు తీసి దీంతో స్పెండ్ చేస్తూ ఉంటారా? నాకన్నా ఆకు ఎక్కువ స్పెండ్ చేస్తారండి. ఓకే. సో ఇదేంటంటే జీనీ అనమాట. సో బ్రౌనీ కొడుకు, దానికి ఒక వైట్ రిట్రీవర్ కి పుట్టిన బేబీ ఇదనమాట. దీనికి గోల్డెన్ రిట్రీవర్ కి డిఫరెన్స్ ఏంటంటే, గోల్డెన్ రిట్రీవర్ లైట్ ఆరెంజ్ షేడ్ లో ఉంటది, లైట్ గోల్డ్ షేడ్ లో ఉంటది, లైక్ పేస్టల్ గోల్డ్. ఇది చూస్తే మీరు డార్క్ ఆరెంజ్ ఉంటది కదా, డార్క్ కలర్ అన్నమాట. సో దీని ఫేస్ కట్ అంతా గోల్డెన్ రిట్రీవర్ లాగా ఉంటది, కలర్ మాత్రం ఐరిష్ రిట్రీవర్ కలర్ వచ్చింది. కింద చూసారు లయన్ కున్నట్టు ఎంత బాగుంది అసలు, చాలా సింహం. లైక్ లయన్ లా ఉంది. రోజు ఇంట్లో ఒక ఫ్రూట్స్ తినేస్తది, క్యారెట్స్ తినేస్తది, వెజిటేబుల్స్ ఏవి కట్ చేస్తే అవి తినేస్తది. బాగా హెల్దీగా పెరిగిందండి, పెరగడం మాత్రం. అంటే యూజువల్ ఏంటంటే డాగ్స్ కి వెజిటేబుల్స్ అంటే ఇష్టం ఉండదు, మనోడికి ఏది కావాల్సి అది తినేస్తాడు అనమాట. ఇంట్లో ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుంటాడు, ఆ హ్యాబిట్ కూడా ఉంది. ఇలా ఫ్రిడ్జ్ కొడితే ఓపెన్ అవుతుంది మాది, అక్కడ కొట్టి తీసుకొని లోపల నుంచి ఒక యాపిల్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. అండ్ బాగా ఆటలు పిచ్చోడు, ఇంట్లో ఎప్పుడు బొమ్మ ఏదో తీసుకురావాలి వీక్లీ వన్స్, ఇంకా అంతే. ఇన్ఫాక్ట్ ఇవి ఉన్నాయి కదా, వీటి కోసమే చేయించాము, ఎందుకంటే వీటిలో చాలా ఆడమని ఇస్తాం చూసారా, టగ్ ఆఫ్ వార్ అంటే ఇష్టం అనమాట. మళ్ళీ గట్టిగా లాగకూడదు, మళ్ళీ అట్లా ఫుల్ ఎఫెక్ట్ అవుతాయి కదా. సో స్మూత్ గా అదే గెలవాలి లాస్ట్ కి, అట్ ది ఎండ్. సో వాటిని గెలిపిస్తాం చూడండి. అది ఇప్పుడు వదిలేస్తామంటే కాసేపు మళ్ళీ తీసుకొచ్చి అదే ఇస్తుంది, మళ్ళీ ప్లే చేయమని. అటెన్షన్ సీకర్ అనమాట. వీటికి ఫుడ్ వెరైటీస్ లో కూడా మన చాయిస్ అండి. మనం ఫైనాన్షియలీ కొంచెం స్టేబుల్ గా ఉన్నాం అనుకుంటే డైలీ రాయల్ క్యానన్ లేదంటే పిడిగ్రీ ఇలాంటి ఫుడ్ పెట్టచ్చు. లేదు అంటే ఇంకా ఫైనాన్షియలీ ఓకే అనుకుంటే చికెన్ ఆర్ మటన్ రా తీసుకొని ఒక 2 minutes బాయిల్ చేసి, అంటే దాంట్లో కెమికల్స్ జర్మ్స్ చచ్చిపోయిన తర్వాత ఫీడ్ చేయడం. లేదు నాకు అంత బడ్జెట్ లేదు, నేను వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కాదు, నాకున్న బడ్జెట్ లో నేను డాగ్స్ ని పెంచుకోవాలి అనుకుంటే ఇది తీసుకోండి, అది టగ్ ఆఫ్ వార్ ఆడాలి దానికి, అది పెట్టి అంతే. అదే అంతే, దాని అదొక టైప్ ఆఫ్ హ్యాబిట్ అనమాట. పట్టుకో దట్ ఇచ్చేసి సో అలా అనుకుంటే డైరెక్ట్ మీరు తినే రైస్ లోనే డాగ్స్ ఎలా అంటే అఫెక్షనేట్ అండి, మీరు తినే దాంట్లో కొంచెం ఇస్తే చాలా అనమాట, అది మీతో పాటే ఉంటది. ఒకసారి పూరి జగన్నాథ్ ఫేమస్ ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ ఉంటది, మీరు ఏదన్నా పెంచుకోండి ఏమన్నా అఫెక్షన్ పెట్టుకున్నా ఒక కుక్క మాత్రమే మీరు రోడ్డు మీదకి వచ్చినా కానీ మీతో పాటు ట్రావెల్ అవుతుందని. అది 100% ట్రూ అండి. మనం ఎంతో వర్క్ చేసి స్ట్రెస్ తో ఇంట్లోకి వస్తాం, వచ్చిన తర్వాత దాని టైల్ విక్ చేస్తుంది, ఆ టైల్ విక్ చేసింది చూస్తే ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోతాం. ఇప్పుడు మా బిజినెస్ స్ట్రెస్ చాలా ఉంటదండి, అంటే ఫండింగ్ లో మనీ గురించే మొత్తం ఉంటది. అన్ని చూసుకొని లోపలికి ఇంటికి వచ్చేపాటికి వాళ్ళని చూస్తే మర్చిపోతాం అంటే వచ్చిన 2 minutes కి ఎగ్జైట్ అయిపోతుంది. మనం గంట బయటకు వెళ్ళినా గానీ ఏదో మనసు కనిపించలేనంత ఇది అయిపోతాయి. మెడికేషన్ పరంగా ఏం కేర్ తీసుకుంటారు? మనం స్పెషల్ గా కేర్ చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ 3 months కి డీవార్మింగ్ టాబ్లెట్ అని ఒకటి ఉంటది, అది వేసేస్తే దాని బాడీలో వామ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. కడుపు ఏదంటే అది తింటది కదా బయట వాకింగ్ వెళ్ళినప్పుడు, సో డీవార్మ్ అయ్యి
టమ్మీ ఫ్రీ అవుతుంది. సో ఇది ఒక్కటే మనం ఫాలో అవ్వాల్సింది. అండ్ ఎవ్రీ 2 years కి 1.5 year కి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేస్తే చాలా అనమాట. అంటే మనం ఎంత బాగా చూసుకున్నా గానీ సడన్ గా మనం బయట తిప్పేటప్పుడు ఎవడో ఒకడు తీట పని చేస్తాడు, ఇలా రాయుడు అని. ఆ టైంలో అది మాక్సిమం 90% జరగదు. జరిగితే ఒకవేళ ఏమైనా జరిగినా గానీ వాళ్ళకేం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. పెట్స్ గురించి లో బడ్జెట్ లో ఎలా పెంచుకోవాలో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో నో మచ్. ఇష్యూస్ అండి. మీకు ఇంకేమన్నా ఎప్పుడన్నా డౌట్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు అప్రోచ్. నెక్స్ట్ మీకు ఫర్దర్ గా ఎప్పుడన్నా నేను కొత్త పెట్స్ తీసుకుంటే ఫస్ట్ మీకే ఇన్ఫార్మ్ చేస్తాను. తప్పకుండా వచ్చి రండి. నెక్స్ట్ నాకు స్నేక్స్ తెచ్చుకునే ప్లాన్ ఉంది. వావ్, స్నేక్స్, స్కార్పియన్స్, స్పైడర్స్ ఇవి కూడా చూద్దాం. ఇవి యాడ్ చేసినప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ తప్పకుండా కలుస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ సో మచ్ మచ్. అండి.